వార్త 4వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పించుకుంటున్నాను. నా ప్రభు దేవా, నేటి శుక్రవారం దినమందునైనా ఈ యొక్క ఉపవాస కూడికలో మీరు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్య భాగం మేము ధ్యానించబోతుండగానైనా మా మంచి బోధ కూడా చదువుకున్న వాక్య భాగంలోంచి దేవా మాకు కావాల్సిన ఆత్మీయ సత్యాలు బోధించండి దేవా. తదనుగుణంగానైనా మా యొక్క జీవితాలు సరిదిద్దుకున్న దేవా, నీకు మరింత అంగీకారంగా మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేసి నీ కృపలో వర్ధిల్లజేసి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరండి ఈ మాటలు చెప్పేది? ఈ మాటలు మాట్లాడేది ఎవరండి? ఏమ్మా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. వాక్యంలోకి వచ్చేయాలి, జాగ్రత్తగా అందులో లీనమైపోవాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా తాను పరిచర్య ఆరంభించినటువంటి తొలి దినాల్లో యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని అక్కడి నుంచి 40 దినాల పాటు సాతాను చేత అరణ్యములు శోధించబడ్డాడు. ఆ తర్వాత ఆత్మ పూర్ణుడై ఆత్మచేత నింపబడి బోధించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా బోధిస్తూ తాను పుట్టి పెరిగినటువంటి నజరేతు అనే ఊరికొచ్చాడు. ఆ ఊరికొచ్చి తన యొక్క వాడుక చొప్పున విశ్రాంతి దినమందు మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు యెషయా గ్రంథపు చుట్ట ఇవ్వబడుతుంది, చదవమని చెప్పేసి. అందులో వాక్య భాగం. ఆయన లేచి నిలబడి ఆ యొక్క వాక్య భాగం ఇలా చదువుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం 17 నుంచి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, చదువుతారా? 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆ యొక్క వచన భాగాలు చదువుతూ ఏమంటున్నాడయ్యా అని చెప్పనంటే, ఆనాడు యెషయా ప్రవక్త ఎవరి గురించి అయితే ప్రవచించాడో ఆ వచనాలు మీ వినికిడిలో నెరవేరినవి అంటాడు. కింద మాటలు చూస్తే, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని చెప్తున్నాడండి. అన్నాడు యెషయా ప్రవక్త ఎవరి గురించి ఈ మాటలు చెప్పాడో ఆ మాటలు నేడు నెరవేరబోతున్నాయి అంటాడు. జాగ్రత్తగా వినాలండి. ఆయన ఆ మాటలు చెప్పగానే చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమంటున్నారని చెప్పారంటే,
ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన గుడ్డివారికి చూపిస్తా అంటున్నాడు, చెరలో ఉన్నవారిని విడిపిస్తా అంటున్నాడు, ఈయన మన యేసేపు కుమారుడు కదా, ఈయన మన వడ్లవాని కుమారుడే కదా, మన ముందు పుట్టి పెరగలేదు ఈయనేంటి గుడ్డివారికి చూపిస్తా అంటున్నాడు, బేదలకు సువార్త ప్రకటిస్తా అంటున్నాడు, చెరలో ఉన్నవారిని విడిపిస్తా అంటున్నాడు, ఇదేంటిది అని చెప్పని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారట. ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ఏమన్నాడని చెప్పంటే, ఏ ప్రవక్త కూడా ఒక పేజీ పక్క తిప్పితే 24వ వచనం చూస్తే, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అని చెప్పి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అని చెప్పేసి, పెరట చెట్టు చెప్పాలి, మీకు సామెతల బాగా తెలుసు కదా, పెరట చెట్టు వైద్యానికి పనికిరాదు. మన పెరట తోటలో ఉంటుంది చెట్టు, అది వైద్యానికి పనికిరాదు, కానీ పక్కింటి పుల్లకూర బాగా రుచిగా ఉంటుందని చెప్పేసి అక్కడది మంచిగా అనిపిస్తుంది, కానీ మన పెరట్లోనే ఉంటుంది, అది మాత్రం వైద్యానికి పనికిరాదు. ఏ ప్రవక్తయు తన స్వదేశంలో హితుడు కాడు అని చెప్పేసి చెప్తున్నాడండి. అవిశ్వాసం వారు నమ్మలేకపోయారు ఆయన్ని, వారి యొక్క అవిశ్వాసాన్ని ప్రకటించారు. ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని గద్దిస్తా ఏమన్నాడని చెప్పారంటే, ఇగో ఈ మాట, ప్రవక్త అయిన ఎలీషా కాలం ముందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ సిరియా దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడు కూడా శుద్ధి పొందలేదు. దాని అర్థం ఏంటని చెప్పారంటే, ఎలీషా ప్రవక్త కాలంలో ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారెవరు కూడా స్వస్థత పొందలేదు, వారెవరు కూడా ఆరోగ్యం పొందుకోలేదు. కానీ ఎక్కడో పక్కనున్న సిరియా దేశంలో నయమాను మాత్రం స్వస్థత పొందాడు. కారణం హల్లెలూయా, ఆయనకున్నటువంటి విశ్వాసమే ఆయనను స్వస్థపరిచింది అని చెప్పని. ఒక వ్యక్తికి ఎంత విశ్వాసం ఉండాలి, ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే, ఒక వ్యక్తి దేవుని నమ్మితే ఆ వ్యక్తి ఎంతటి గొప్ప అద్భుతాన్ని చూడగలడు అని చెప్పినటువంటి ఉదాహరణ అక్కడ మాట్లాడుతూ నయమానని గుర్తు తీసుకొస్తున్నాడండి యేసుప్రభు. నయమానని ఉదాహరిస్తూ ఉన్నాడు. నయమానుతో పాటు పైన సారేపతు విధవరాలు కూడా చెప్పడుంది. ఏలియా సీదోనులోని సారేపతును ఊరిలో ఉన్న ఒక విధవరాల యోధకే కానీ మరి ఎవరి యోధకును ఏలియా పంపలేదని చెప్పి అంటాడండి. 2 ఉదాహరణలు చెప్పాడు అక్కడ. ఏలియా యొక్క ఉదాహరణ చెప్పాడు, కింద ఎలీషా గురించి కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఒక వ్యక్తికి ఎంతటి విశ్వాసం ఉండాలి అని చెప్పని ఆయన ఉదాహరిస్తూ ఆ యొక్క సందర్భం చెప్పడం జరిగిందండి. నయమాను, బైబిల్ యొక్క పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నయమాను గురించి తెలుసు. నయమాను గురించి మాకు తెలుసున్న వాళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? నయమాను గురించి. సంతోషం. నయమాను, 1-3 చేయి లేపలేదు. సరే, నయమాను ఎలీషా ప్రవక్త యొక్క కాలంలో సిరియా దేశంలో నయమాను ఆ సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. 2వ రాజులు 5వ అధ్యాయంలో మనకి చూస్తే, మొదటి నుంచి చూస్తే మనకి అతని యొక్క చరిత్ర అంతా కనిపిస్తుంది. నయమాను గొప్ప సైన్యాధిపతిగా ఉంటా ఉన్నాడు, ఆజానుబాహుడుగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క సైన్యాధిపతి తాను పంపిన చోటల్లకల్లా వెళ్ళి అనేకమైన యుద్ధాల్లో చక్కని విజయాన్ని తెచ్చిపెడతా ఉన్నాడు. మరొక మాట కూడా అక్కడ వ్రాయబడి ఉంది, దేవుడే అతనికి ఆ జయాన్ని కలగజేశాడని చెప్పని చెప్తున్నాడండి. అంటే గమనించాలి, ఆ మాట ఎందుకు వ్రాయించాడు ప్రభు అని చెప్పంటే, దేవుని యొక్క ఏర్పాట్లో నయమాను ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాట్లో నువ్వు ఉంటే దేవుడు ఏదో ఒక విధంగా నిన్ను తన యొక్క త్రోవలోకి తీసుకొచ్చుకుంటాడు. ఏదో ఒక రకంగా దేవుని యొక్క ఏర్పాట్లో నయమాను ఉన్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనంలో
ఆ, ఆ, ఆ. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను అనే పదాన్ని గమనించాలండి. యెహోవాయే అతనికి జయము కలగజేసి ఉండెను అంటే రాబోయే రోజుల్లో ఈ నయమాను ద్వారా అక్కడ ఒక గొప్ప కార్యం జరగబోతా ఉంది. సిరియా దేశంలో ప్రజలు యెహోవాను గురించి తెలుసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మనం గ్రహించాలండి. అయితే అతడు చక్కని ఆజానుబాహుడుగా ఉన్నాడు, చక్కని విజయాలు పొందుకుంటా ఉన్నాడు, దేశంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. రాజుగారి పేరేమో బెన్హదదు అనే రాజు అన్నమాట, పరిపాలన చేసేది బెన్హదదు. ఇతనేమో సైన్యాధిపతి, అతడు నెంబర్ 1 అయితే ఇతను నెంబర్ 2గా ఉన్నాడు. కానీ అతను సమాధానం లేకుండా ఉన్నాడు. కారణం ఏంటని చెప్పంటే అతను కుష్ఠరోగం కలిగి ఉన్నాడండి. అందరూ దేశంలో అతన్ని పొగుడుతూ ఉన్నారు, వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. కానీ లోపల అతనికి సమాధానం లేదు. బయట ఏమో అందరూ కూడా ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. ఆ కాలంలో శత్రువులను జయించి వస్తే అటుపక్క ఇటుపక్క ప్రజల నుంచుని పూలు జల్లి చక్కగా ఆయన్ని ఆరాధన చేసేవారు. రాజుకు జయము జయం అని చెప్పేసి అంత బాగానే ఉంది. కానీ ఇంటికి వచ్చి బట్టలు ఇప్పిస్తే వాళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి, సమాధానం లేదు. ఈనాడు బయట చూస్తేనండి అనేక మంది ఇలాగే ఉన్నారండి. బయట చూడటానికి హంగు ఆర్భాటం బాగుంటుంది, చక్కగా అందంగా కనిపిస్తారు, గొప్ప పేరు, గొప్ప ప్రఖ్యాతులు అంత బాగానే ఉంటుంది. కానీ సమాధానం లేక అల్లాడిపోయేవారు ఎందరో. నిజంగా డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, బంగారం, ఆస్తి పాస్తులు సంపాదించుకుంటే అదే సమాధానాన్ని ఇస్తే ఇంకా ఆత్మహత్యలు ఎందుకండి? ఎంతోమంది డబ్బు గల వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు ఆత్మహత్య చేసుకుని. కారణం ఏంటని చెప్పంటే సమాధానం లేక, సంతోషం లేక చనిపోతూ ఉన్నారు. పాపము మనిషికి సమాధానాన్ని తీసేస్తుందండి. ఒక వ్యక్తి యొక్క పాపము ఆ మనిషిలో సమాధానాన్ని తీసివేస్తుంది, నెమ్మది ఉండదు. సమాధానకర్త వారి హృదయాల్లో లేకపోవటం వల్ల వారు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ మనకి ఫోన్, యాపిల్ ఫోన్ అని చెప్పండి చాలా కాస్ట్లీ ఫోన్ కదా, ద బెస్ట్ ఫోన్ అని చెప్పండి యాపిల్ ఫోన్ అని చెప్తారు. యాపిల్ ఫోన్ యొక్క సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఒకసారి ఒక సందర్భంలో అంటాడు, ఏంటని చెప్పారంటే, నేను ఈ ప్రపంచానికి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను, ద బెస్ట్ ఇచ్చాను, కానీ నాకు నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను. డబ్బు కోసం, ఘనత కోసం పరుగుపెట్టి సమాజంలో నేను కూడా పరుగు పెట్టేశాను. కానీ నాకు నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను. ప్రపంచానికి బెస్ట్ అయితే ఇచ్చాను, కానీ నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి ఇదిగో ఈ మంచం మీద ఉన్నాను, ఇప్పటికే సమయం మించిపోయిందని చెప్పని తన యొక్క డైరీలో రాసుకున్నాడటండి. ఈనాడు నీకు డబ్బు, ఆస్తి, బంగారం, హోదా ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే అంతా జీరోనండి. అన్నాడు నయమాను ఎంతో గొప్ప ఆజానుబాహుడుగా, ఎంతో గొప్ప ధీరుడుగా, శూరుడుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ అతను జీరోగా ఉన్నాడు. కారణం అతను ఉన్నటువంటి కుష్ఠండి. సమాధానం లేక అల్లాడిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఆ విధంగా అతను కుష్ఠరోగంతో బాధపడుతూ అనేక చోట్లకి వెళ్ళి రకరకాల మందులు వాడాడు, కానీ అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగం నయం కాలేకపోయింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క నయమాను ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి ఇజ్రాయెల్ దేశాన్ని జయించి అనేక మందిని బానిసలుగా పట్టుకొచ్చే క్రమంలో అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకొస్తాడు. ఆ చిన్నది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే తన యొక్క యజమాని యొక్క బాగోగులు కూడా కోరుతుంది అన్నమాట. తన యజమాని బాగుండాలని చెప్పేసి
కోరుకునేటువంటి చిన్నది. అయితే ఒకరోజు ఆ చిన్నది తన యొక్క యజమానికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని చూసింది. చూసి ఆ యొక్క చిన్నది యజమానురాలు చెప్తుందండి, అమ్మ మన యజమానుడు మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వద్దకు వెళ్తే మన యజమానికి ఉన్నటువంటి కుష్ఠరోగం నయమైపోతుంది, కాబట్టి అక్కడికి వెళ్తే మన యజమాని బాగైపోతాడు అని చెప్పని చెప్పుద్దండి. వాస్తవానికి ఆమె ఒక బానిస పిల్ల. ఆమె చెప్పినటువంటి మాటలు ఈయన వినాల్సిన పని లేదు. ఈయన స్థాయి ఎక్కడ, ఆమె స్థాయి ఎక్కడ? ఆమె ఒక చిన్నపిల్ల. చిన్నది అని చెప్పానంటే బైబిల్లో మనకి వయసు ఏమి రాయదండి, చిన్నది అని చెప్పండి. చిన్నదని చెప్పానంటే 12 ఏళ్ల వయస్సు, అంతకంటే తక్కువ వయసు ఉన్నదని చిన్నది అని చెప్పని అంటారు బైబిల్లో. మనకి కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు చిన్నదానా లెమ్ము అని చెప్పి అంటాడు, తలితాకుమి అని చెప్పేసి. అంటే చిన్నదని చెప్పంటే 12 ఏళ్ళు, అంతకంటే తక్కువ వయసు అన్నమాట. అంటే ఒక చిన్న పిల్ల. ఆమె చెప్పిన మాటలు ఈయన వినాల్సిన పని లేదు. సరే, మొత్తానికైతే ఆమె చెప్పినటువంటి మాటలు విన్నాడు. అక్కడి నుంచి సిరియా రాజు వద్దకు వెళ్ళి, అయ్యా ఇటు సంగతి పలానా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఆ ప్రవక్త మరి నా యొక్క జబ్బు నయం చేస్తాడట మరి అని చెప్పానంటే, ఆ రాజు కూడా వెంటనే ఒక పత్రిక రాసి ఇవ్వటం. ఆ పత్రిక తీసుకొని కొంత బంగారం, కొంత వెండి, కొన్ని బట్టలు తీసుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటం. ఇజ్రాయెల్ దేశంలో అక్కడ యెహోరాము అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏం పేరండి? యెహోరాము. ఇక్కడేమో బెన్హదద్ 2, అక్కడేమో యెహోరాము అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ రాజు వద్దకు వెళ్ళి పత్రిక ఇస్తాడు. పత్రిక ఇవ్వగానే ఆ పత్రిక చూసి రాజుగారు బట్టలు చెప్పుకుంటారు. అందులో ఉన్న సారాంశం ఏంటని చెప్పానంటే, మనకి 5వ అధ్యాయము 7వ వచనం ఏంటని చెప్పి చూస్తే, మనము 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత పంపించి ఉన్నాను. అది నేను సారాంశం. ఏం సారాంశం అండి? సారాంశం ఏంటండి? నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగము నీవు గమనించాలి. ఆ పదాన్ని మనం ఒక్కొక్క పదం, మనకు పదం మిస్ అయిపోతే మొత్తం మనం మారిపోద్ది. మళ్ళీ ఏముందండి? నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని, నీవు బాగు చేయవలనని ఈ పత్రికను నీకు పంపించి ఉన్నాను. నేను బాగు చేయటం ఏంటి? నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా ప్రవక్తనా? లేకపోతే సిరియా రాజు మళ్ళీ యుద్ధానికి రావాలని చెప్పి నీ విధంగా పత్రిక రాసి పంపించాడని చెప్పని రాజుగారికి ఉన్న పళ్ళంగా సింహాసనం దిగి బట్టలు చెప్పుకుంటాడు. బట్టలు చెప్పుకోగానే ఆ సంగతి ఎలీషాకు తెలుస్తుంది. అయ్యా నువ్వేమీ నీ బట్టలు చెప్పుకోవాల్సిన పని లేదు, అతన్ని నా వద్దకు పంపించేసి నేను అతన్ని బాగు చేస్తానని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలండి. ఆ దేశంలో ఎలీషా ప్రవక్త ఒకడు ఉన్నాడని చెప్పని, అతను దైవజనుడు అని చెప్పని, అతని వద్దకు పంపిస్తే ఇతనుకున్న జబ్బు నయమైపోతుందని చెప్పని ఈ యెహోరాముకి తెలియలేకపోయిందండి. అంతటి అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నాడు యెహోరాము. గమనించాలి, అతని యొక్క తండ్రి ఆహాబు రాజు, ఏలియా కాలంలో ఆహాబు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయుడే, ధర్మశాస్త్రం తెలుసు, కానీ దేవుడు అంటే ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా యెజబేల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజబేల్ ఒక అన్యదేవతారాధికురాలు. యెజబేల్ని పెళ్లి చేసుకుని దేశమంతా కూడా సర్వనాశనం పెట్టించాడు, భ్రష్టు పెట్టించాడు. ఆహాబు కాలంలో ఏలియా ప్రవక్త ఉండేవాడు. అదంతా ఒక చరిత్ర. ఈ ఆహాబు రాజు యొక్క కుమారుడు యెహోరాము, తండ్రి ఎలాగో ఇతరు కూడా అంతే. దేవుడు అంటే ఏమాత్రం కూడా భయం భక్తి లేదు, దేవుని ప్రవక్త అంటే లెక్క లేదు. అదిగో అందుకే ఎలీషా గురించి ఇతనికి తెలియలే, బట్టలు చింపేసుకుంటున్నాడు.
అప్పుడు ఎలీషా కబురు పెడతాడు, నాయనా నువ్వేమి కూడా నీ బట్టలు చింపుకోవాల్సిన పని లేదు, నా దగ్గర పంపించి నేను బాగు చేస్తానని చెప్పేసి అన్నప్పుడు నయమాను తన యొక్క సైన్యంతో పరివారంతో అక్కడ ఎలీషా వద్దకు వెళ్ళటం. ఎలీషా అతనికి ఒక మాట చెప్తాడు, చెప్పంటే పక్కనే యోర్దాను నది ఉంది, అందులో పోయి మునుగు అని చెప్పానంటే అతను పోయి మునగటం, నయమాను స్వస్థపడటం మనకందరికీ తెలిసిందే. దాని గురించి నేను పెద్దగా చెప్పాలని చెప్పి అనుకో, ఎందుకంటే చాలామందికి తెలుసు కాబట్టి. అయితే ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పంటే నయమాను జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి. ఎందుకంటే ఈ నయమాను యొక్క స్టోరీ దాదాపుగా చాలామంది తెలుసు. నయమాను జీవితం నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏం పాఠాలు ఏమండి? ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి గురించి వ్రాయటం జరిగిందని చెప్పారంటే ఆ వ్యక్తి నుంచి మంచిని నేర్చుకోవాలి, లేకపోతే చెడు నేర్చుకోవాలా? చెడు చూసి ఏమండి మనం ఆ విధంగా జీవించకూడదు. రెండు ఉంటాయండి, బైబిల్ రెండు చెప్పుద్ది. దావీదు యొక్క గొప్పతనం గురించి చెప్పింది, దావీదు యొక్క చెడుతనం గురించి చెప్పింది. సొలొమోను యొక్క జ్ఞానం గురించి చెప్పింది, సొలొమోను యొక్క పతనం గురించి చెప్పిందండి. రెండు చెప్తాయి. నువ్వు ఒక వ్యక్తిని చూసి అతని యొక్క మంచితనం చూసి అతనిలో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకోవాలి, చెడు చూసి ఆ విధంగా మనం జీవించకూడదు అని చెప్పని బైబిల్ చెప్తుంది ఎప్పుడైనా సరే. నయమానులో కొంత చెడు ఉంది, కొంత మంచి ఉంది. నయమాను తాను బాగుపడే క్రమంలో ఒక 3 తప్పులు చేశాడు. బాగుపడిన తర్వాత అతను ఏ విధంగా బాగుపడ్డాడు, అతనిలో ఉన్న మంచి లక్షణాల వల్ల ఏ విధంగా బాగుపడ్డాడు, బాగుపడిన తర్వాత అతనిలో కలిగిన మార్పు ఏంటి, ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటిగా ఆ చిన్నది చెప్పింది ఏం చెప్పిందని చెప్పానంటే, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పని చెప్పిందండి. జాగ్రత్తగా వినాలి. సందేశం క్లియర్గా ఉంది, స్ప్రైట్ లాగా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఏమండి ఏం చెప్పిందండి? ఏం చెప్పిందండి? ఏమ్మా, నా యజమానుడు బాగుపడాలని చెప్పారంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త వద్దకు వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడు? రాజు వద్దకు పోయాడు. ఏమనుకున్నాడని చెప్పానంటే ఈయన రాజు వద్దకు పోతే రాజుగారు ఆ ప్రవక్తని పిలిపిస్తాడు, ఒక మాట ఆజ్ఞాపిస్తాడు, ఇగో నా సేవకుడు నయమాను బాగు చేయండి అని చెప్పగానే ఆ ప్రవక్త వచ్చి అన్ని బాగు చేస్తాడని చెప్పి అనుకున్నారు. అంటే వెళ్ళవలసిన చోటుకి పోకుండా తప్పు మార్గంలోకి పయనం చేశాడండి. ఈరోజు లోకంలో అనేక మంది ఇదే పొరపాటు చేస్తూ ఉన్నారు. మోక్షానికి చేరుకోవాలని చెప్పానంటే యేసుక్రీస్తు మార్గం అని చెప్పని తెలుసు చాలామందికి, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసు, కానీ యేసు ప్రభు వద్దకు రాలేకపోతున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. మీరు తండ్రి వద్దకు వెళ్ళాలని చెప్పానంటే మీరు ముందు నా వద్దకు రావాలి, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు, క్లియర్గా చెప్పాడు ప్రభు. కానీ తండ్రి వద్దకు కానీ ఆ యొక్క కుమారుని వద్దకు యేసు ప్రభు వద్దకు రాలేకపోతున్నారండి. వారికి తోచిన మార్గాలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారికి తోచిన మార్గాలు వారు ఎంచుకుంటూ ఉన్నారు, జీవితంలో నష్టపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? యోగుల వద్దకు వెళ్తున్నారు, బాబాల వద్దకు వెళ్తున్నారు, ఇంకెక్కడో చెప్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇర్మియా 4:1, ఇదే యెహోవా వాక్కు,
ఇజ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి తొలగించి, చాలండి, నీవు రానుద్దేశిస్తే నా యొద్దకే రావాలి. ఇశ్రాయేలు అటు ఇటు తిరుగుట మాని వస్తున్నారా? రావట్లేదు. స్వామీజీల వద్దకు వెళ్తున్నారు, యోగుల వద్దకు వెళ్తున్నారు, బాబాల వద్దకు వెళ్తున్నారు. తమ యొక్క జీవితాన్ని వ్యర్థపరచుకుంటా ఉన్నారండి. యెషయా గ్రంథంలో మరొక మాట ఉందండి, చూద్దాం. యెషయా గ్రంథం 55:1 చాలా మంచి వచనం, అది చాలా మంచి మాట. యెషయా గ్రంథం 55:1 నుంచి చూస్తే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి. రూకలు లేకపోయినను ఏమియో ఇయ్యకి ద్రాక్షరసమును ఏం కొనాలట? పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. చాలండి, ఎంత స్పష్టంగా ఉందన్న మాట. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిస్తారు? అది ఆహారం కాదు, కానీ దాని కొరకు మీరు డబ్బులు ఇచ్చి మీ యొక్క డబ్బును వృధా చేసుకుంటున్నారు. ఇంకేముందండి? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తూ ఉన్నారు? ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? తమకు పాపాలు పోవాలని చెప్పని అక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది, ఇక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది చెప్పిన రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారండి. ఈనాడు మీకు పాపాలు పోవాలంటే ఏం చేయాలండి? శిలువ చెంతకు రావాలండి. శిలువ చెంతకు వచ్చి ఆయన పాదాల వద్ద మోకరిల్లి మన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే మన యొక్క ప్రతి పాపాన్ని కూడా ఆయన కడిగి పవిత్రుడు చేయడానికి ఆయన చాలని దేవుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని పాట ఉంది కదండి, మనం పాడుకుంటూ ఉంటాం గుడ్ ఫ్రైడే అప్పుడు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరితే మన యొక్క ప్రతి విధమైన కల్మషం, పాపం అంతా కూడా సగం కడిగేటి ఉండదు, మొత్తం పరిశుభ్రంగా కడిగి నిన్ను పవిత్రపరచుడికైనా చాలిన దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కానీ ఆ సిలువ చెంతకు రాలేకపోతున్నారు, తమకు తోచిన మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఆనాడు నయమానికి ఆ చిన్నది చెప్పింది స్పష్టంగా, ప్రవక్త వద్దకు వెళ్ళాలని చెప్పి నేను ఎంతో కోరుకుంటున్నానని చెప్పని. ఇది మొదటి తప్పు.
తప్పుడు మార్గంలో ప్రయాణించినటువంటి నయమాన్. రెండో పొరపాటు ఏం చెప్పానంటే, అతడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? 20 మణుగుల వెండియు, ఇంకా 1,20,000 రూపాయల బంగారము, 10 దుస్తుల బట్టలు, 3 ఏమండి ఏం పట్టుకెళ్ళాడు? గిఫ్ట్లు అన్నమాట. అంటే గిఫ్ట్ పట్టుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వు స్వస్థత కొట్టు అని చెప్పినట్టుగా, ఏమండి అంటే గిఫ్ట్ ఇచ్చి స్వస్థత అన్నమాట. అంటే డబ్బులు ఇస్తే స్వస్థత కొనుక్కుందని చెప్పేసి ఈనాడు చాలామంది అలాగున్నారు కదండి. కోర్స్ సేవకులు కూడా అలాగే ఉన్నారు. మా మందిరానికి వచ్చి మేము ప్రార్థించిన ఖర్చీఫ్ మీరు పట్టుకెళ్తే ఆ ఖర్చీఫ్తో మీరు తుడుచుకుంటే మీకున్న జబ్బులన్నీ కూడా నయమైపోతాయి. మా మందిరానికి వచ్చి మేము ప్రార్థించినటువంటి ఆ యొక్క ఏంటి ప్రార్థన ఆయిల్ మీరు తీసుకెళ్తే మీకున్న జబ్బులన్నీ కూడా నయమైపోతాయి. మా మందిరంలో మీరు కానుక సమర్పిస్తే మీకున్న జబ్బులు నయమైపోతే మీ కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అది పోయి ఎట్లా అయిపోయిందని చెప్పానంటే, దేవుని మందిరంలో కానికిస్తే మోక్షానికి నేరుగా వెళ్ళిపోవచ్చు అని చెప్పినటువంటి తప్పుడు మార్గంలో చాలామంది ఈరోజు పయనం చేస్తూ ఉన్నారండి. చాలా విచారం అండి. డబ్బులు ఇస్తే వచ్చేదండి మోక్షం అని చెప్పానంటే, చాలా కాలం కిందట ఈ ఆర్సీఎం వాళ్ళు ఇలాగే చేశారు, పాప పరిహార పత్రికలు అని చెప్పేసి. ఏమండి ఆ పత్రికలు కొనుక్కుంటేనట, ఆ పత్రిక ప్రకారం చేస్తేనట మోక్షం గ్యారంటీ అట. అలా చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ తప్పు అని చెప్పని ఖండించాడు. ఆ విధంగా ఒక గొప్ప విప్లవం వచ్చిందండి. మార్టిన్ చెప్పాను మీ దగ్గర పోయిన వారం చెప్పాను మీకు మార్టిన్ లూథర్ కింగ్ గురించి. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దామండి. పేతురు పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఎంత చక్కని మాట అండి. వెండి బంగారములు మిమ్మను విమోచింపలేవు. మీరు విమోచించబడాలని చెప్పానంటే, మీ పాపముల నుంచి మీరు విడిపించబడాలని చెప్పానంటే, నిర్దోషమును నిష్కలంకమైన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో మీకు పాపాలు కడగబడాలి. ఆ విధంగా కడగబడితేనే మీ పాపములకు విమోచన స్పష్టంగా చెప్పాడు వాక్యంలో. రక్షణ పూర్తిగా ఉచితమే సుమా, అది దానికి ఖర్చేమీ కాదు. దేవుని పాదాల చెంతకొచ్చి మన పాపాలు ఒప్పుకుంటే, ఆ యొక్క రక్తంలో మనకు పాపాలు కడుక్కుంటే విమోచన పూర్తి ఉచితమండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అనే పదాన్ని గమనించుకోవాలండి. ఆయన కృపచేతనే, ఇంకా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్తారు. ఆయనకు కృపచేత ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం అనే విషయాన్ని గమనించాలండి. డబ్బు, బంగారము, ఇంకా ఏవి కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు, మనల్ని మోక్ష మార్గానికి చేర్చలేదండి. నయమాను చేసిన రెండో పొరపాటు, డబ్బు బంగారం తీసుకెళ్ళాడు. మొట్టమొదటిగా తప్పు మార్గంలో ప్రయాణం చేశాడు. మూడవదిగా డబ్బు బంగారం తీసుకెళ్ళాడు. మూడో పొరపాటు ఏంటని చెప్పానంటే, అక్కడి నుంచి ఎలీషా వద్దకు వెళ్ళాడు. పెద్ద సైన్యము, పరివారము రథం మీద నుంచున్నాడు. అలా అనుకున్నాడు. వెళ్ళగానే
ఎలీషా ప్రవక్త గబగబా పరిగెత్తుకొచ్చేసేసి తన యొక్క చేతి మీద, తన యొక్క ఒంటి మీద అట్లా చేయి ఆడిస్తాడు. అతనికి ఉన్నటువంటి జబ్బు అంతా కూడా నయమైపోద్దని చెప్పి అనుకున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు. తన యొక్క దాసుని పంపిస్తాడు, వెళ్ళి ఆయనకి చెప్పు, యోర్దాన్లో 7 మార్లు మునగమని చెప్పు, నయమైపోతాడని చెప్పేసి. కోపం వచ్చేస్తుంది నయమానికి, చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఒక దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాను, నేను నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు బయటకు వచ్చి నా మీద చెయ్యి ఆడించకుండా, నన్ను ముట్టుకోకుండా, నాతో మాట్లాడకుండా యోర్దాన్లో మునగమంటావా? మా దేశంలో నదులు లేవా? అబానా, పర్పర్ నదులు లేవా మా దేశంలో? ఇక్కడికి వచ్చి ఈ మురికి నీటిలో మునగాల అని చెప్పేసి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. తీవ్రమైన కోపం. ఆ పదం మనం గమనించాలి. రౌద్రుడై, రౌద్రుడై ఏముందమ్మా చదువు? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిన పదాన్ని గమనించాలండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నిజంగా నయమాను అదేవిధంగా కోపంగా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నయమాను గురించి మాట్లాడుకోవడానికి ఏముండేది కాదు. ఈరోజు నువ్వు నేను ఇక్కడ నుంచుని నయమాను గురించి మాట్లాడే విషయం ఏముండేది కాదు. అక్కడ అలా వెళ్తూ ఉంటే నయమాన్ యొక్క ఒక సైనికుడు నయమాన్ చెప్తాడు. ఏంటని చెప్పానంటే, అయ్యా ఆయన చెప్పింది ఏంటండి? యోర్దాన్లో మునగమన్నాడు, అంతే కదా, అంతకంటే ఇంకేమని చెప్పాడా? పోయి మునగరాదా, పోయింది ఏముంది అని చెప్పన్నప్పుడు తనను తాను తగ్గించుకుని విధేయత చూపి ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు అంగీకరించి యోర్దాన్లో మునగడం జరిగిందండి. ఎన్నిసార్లు అండి? 7 సార్లు మునగడం. 7 అనేది సంపూర్ణతకు గుర్తుగా చెప్పబడిందండి. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఏమి లేదు. 7వసారి మునగ్గానే అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వంటిది. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 తప్పులు. ఏం తప్పులండి? మొట్టమొదటిగా తప్పుడు మార్గంలోకి పయనించాడు. రెండవదిగా డబ్బు బంగారం ఇచ్చి స్వస్థత పొందుకోవాలని చెప్పి అనుకున్నాడు. మూడవదిగా తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు. 3 తప్పులు నయమాను యొక్క 3 తప్పులు. ఇప్పుడు నయమాను స్వస్థత పొందుకున్నాడు. ఎందుకని స్వస్థత పొందుకున్నాడు? ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడు? నెంబర్ 1, మొట్టమొదటి కారణము విధేయత, తగ్గింపు తత్వం అండి. తగ్గింపు తత్వం. దేవుని యొక్క మాటకు ఒక వ్యక్తి విధేయత చూపితే అతడు తన యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూడగలరండి. ఆమేన్, హల్లెలూయా. విధేయత చూపించాలి ఎప్పుడైనా సరే. ఆ యొక్క విధేయత చూపించలేకే చాలామంది తమ యొక్క జీవితాల్లో నష్టపోతూ ఉన్నారు. దేవుని యొక్క మాట ఆలకించాలి. దేవుని మాట ఆలకించి విధేయత చూపించాలి. మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటని చెప్పంటే, పేతురు సముద్రంలో చేపలు పడతా ఉన్నాడు. మనకందరికీ బాగా తెలుసు కదా. రాత్రంతా కూడా చేపలు పడతా ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ పొద్దుట యేసు ప్రభు వచ్చి ఏమంటాడని చెప్పానంటే, పేతురు దోణిని కొంచెం లోతుకు నడిపించి ఇక్కడ వేయి ఆయన వాళ్ళ అని చెప్పానంటే, పేతురు అంటాడు, ఏమంటాడు? ఏంది ప్రభా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున చేతును, నీ మాట చొప్పున వలవేతును అన్నాడండి. ఆయన జాలరే, ఎక్స్పర్టు. చేపలు ఏ టైంలో పడతాయి ఏమండి అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఒక చేప కూడా పడలేదు. కానీ నీ మాట చొప్పున తిరిగి చేస్తాను, నీ మాట చొప్పున చేస్తాను అని చెప్పిన దేవుని యొక్క మాటకు లోపడ్డాడు, విధేయత చూపించాడు. విస్తారమైన చేపలు పడ్డాయండి. 2 దోణులు నిండి, అతని యొక్క దోణి నిండమే కాకుండా పక్కోటి దోణి కూడా నిండిందండి. విధేయత తెచ్చినటువంటి ఆశీర్వాదం అండి అది. 2వ ఉదాహరణ, చాలా ఉన్నాయి ఉదాహరణలు, 1-2 చెప్తానండి. ఇది మొదటిది. 2వ ఉదాహరణ, ఒక గుడ్డివాడు ఉంటాడు, పుట్టుగుడ్డివాడు. యేసు ప్రభు నేల మీద బురద వేసి
ఆ బురద రాసి కళ్ళకి రాసి సిలోయమని కోనేట్లో నువ్వు పోయి కళ్ళు కడుక్కోమంటాడు. ఏంది ఇది బురద రాయటం ఏంది, ఆడపోయి కడుక్కోవటం ఏంటి చెప్పిన అనలే. మారు మాట మాట్లాడకుండా విధేయత చూపించాడు. కళ్ళు వచ్చేసినాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు నయమాను మొట్టమొదటిగా కోపం చూపించాడు, రౌద్రం చూపించాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళిపోతే నయమాను ఆ యొక్క అద్భుతాన్ని పొందుకుని ఉండేవాడు కాదు. కానీ ఎప్పుడైతే విధేయత చూపించాడో, తగ్గింపుతనంతో వచ్చాడో, అదిగో ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని చూడగలిగాడండి. పసిపిల్లల దేహం వంటిది ఆయను. ఆ విధంగా స్వస్థ పొందినటువంటి నయమాను 3 అద్భుతమైనటువంటి మనకి గొప్ప కార్యాలు మనం చూడొచ్చండి. మొట్టమొదటిగా ఏంటని చెప్పంటే నూతన శరీరం పొందుకున్నాడండి. మొట్టమొదటిగా నూతన శరీరం పొందుకున్నాడు. అతని యొక్క దేహము పసిపిల్లల దేహం వంటిది ఆయన. సాధారణంగా ఏదైనా గాయమైనప్పుడు ఏంటని చెప్పానంటే ఒళ్ళంతా కూడా ఎలా ఉంటుందండి, పుండ్లు అదంతా కూడా. గాయం మానినాక గాయం మచ్చ ఉంటుంది కదా, గాయం అయితే మాత్రది కానీ మచ్చ ఉంటుందండి. అది తెల్లగానో ఎర్రగానో ఏదో ఉంటుంది మొత్తం. కొన్ని కొన్నిసార్లు పైన కొంచెం గడ్డ అవుతుంది. గాయం అయితే మానుతుంది కానీ పైన మచ్చ ఉంటుంది. కానీ అవేమి లేకుండా మొత్తం కూడా చక్కగా పసిపిల్ల దేహం అని చెప్పి చక్కగా మృదువుగా ఉంటుంది కదా, చక్కగా ఎత్తుకుని ముద్దాడ బుద్ధి వేస్తుంది. వదల బుద్ధి కాదు పసిపిల్లని పట్టుకుంటే, అవును కదా. మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-4 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో గొప్పవాడు. అదిగో ఆ పసిపిల్లవాడి వంటి వలె, ఆ పసిపిల్లవాడు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడో ఆ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఆనాడు నయమాను తను తగ్గించుకున్నాడు కాబట్టి ఒక పసిపిల్లవాని యొక్క దేహం వంటిది ఆయన చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందని. ఆ విధంగా మనం తగ్గించుకుంటే గొప్ప అద్భుత కార్యాలు మనం కూడా చూడగలమండి. నూతన శరీరాన్ని నయమాను పొందుకున్నాడు. రెండో చూస్తే నూతన ఆత్మ పొందుకున్నాడు, నూతన మనస్సు పొందుకున్నాడు, నూతన విశ్వాసం చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందు వరకు నయమాను ఒక అన్య దేవతారాధికుడు, అన్య దేవతలను ఆరాధించేటువంటి వాడు. రిమ్మోన్ అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి వారు. రిమ్మోన్ అని చెప్పారంటే అగ్ని దేవత. ఆ దేవతను ఆరాధించేటువంటి వాడు. అనేక చోట్లకు వెళ్ళి ఉంటాడు, బహుశా అనేక దేవతలకు మొక్కుంటాడు. కానీ అతనికి ఉన్నటువంటి జబ్బు నయమైపోలేదు. కానీ ఎప్పుడైతే నయమైపోయిన తర్వాత నూతనమైన విశ్వాసాన్ని అతను చూపిస్తూ ఉన్నాడండి. అతనిలో నూతన శరీరమే కాకుండా నూతన మనస్సు అతనిలోకి వచ్చేసింది. అతను మాట్లాడిన మాటలు చూస్తేనండి, 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదంటాడు. చూశారండి ఎంత మార్పు వచ్చిందో ఒకసారి. అంతకుముందేమో ఎలీషా ఇంటి ముందర నిలిచిన పదాన్ని గమనించాలండి, జాగ్రత్తగా గమనించాలండి. అక్కడ జాగ్రత్తగా గమనించాలండి. మనకి 5వ అధ్యాయము 9వ వచనం అండి, 5:9. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఏది ఇప్పుడు బాగు కాకముందేమో ఇంటి ద్వారం ముందల నిల్చున్నాడు.
ఎక్కడ నిల్చున్నాడు? రథం దిగలేదు, రథం ముందు రథం మీద నుంచున్నాడు టీవీగా. అంత పరివారము, సైన్యము అంతా కూడా అతనికి దర్పాన్ని చూపిస్తూ ఉన్నాడు. గమనించాలండి, ఎప్పుడైతే అతను ఆ యొక్క యోర్దాన్లో మునగడం జరిగిందో, తనను తాను తగ్గించుకున్నాడో, అతను ఉన్న గర్వం అంతా కూడా పోయింది. పాత స్వభావం పోయిందండి, కొత్త స్వభావం వచ్చింది, నూతన స్వభావం వచ్చిందండి. నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతనమైన విశ్వాసం వచ్చింది. అంతవరకు అతను అన్యదేవతారాధికుడు. కానీ ఎప్పుడైతే అతను ఆ యొక్క యోర్దాన్లో మునిగిన తర్వాత నూతనమైన మనస్సు పొందుకున్నాడు, కొత్త విశ్వాసం చూపిస్తుంది. ఏంటని చెప్పంటే ఏమంటున్నాడండి? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతట యందు మరి ఒక దేవుడు లేడు అని చెప్పి నేను ఎరుగుతున్నాను అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతని ముందర నిలిచి, గర్వం పోయింది, దిగాడు రథం, అతను ముందరకు నుంచున్నాడండి. నూతన శరీరము, నూతన విశ్వాసము, నూతన ఆత్మ, నూతన స్వభావం పొందుకున్నాడండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క రక్తంలో నీ పాపాలు కడుక్కున్న తర్వాత నీలో పాత లక్షణాలు ఉండటానికి వీల్లేదు. ఇంకా పాత స్వభావం నీలో ఉండటానికి వీల్లేదు. ఇంకా నూతనమైన విశ్వాసం కనపరచాలి. కానీ ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారని చెప్పానంటే, ప్రభు బలలో చేస్తున్నారు, తిరిగి మళ్ళా పాత లక్షణాలు, పాత స్వభావం, పాత స్నేహితులు, పాత అలవాట్లు. ఏది నూతన స్వభావం? లేదే. కానీ నయమాను తన యొక్క మాటల్లో తేడా గమనించారా? మీ దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముతున్నానని చెప్తున్నానండి. మూడోది చూస్తే నూతనమైన ఆరాధన. మూడవది నూతన శరీరము, నూతన ఆత్మ, నూతనమైన ఆరాధన. ఏంటని చెప్పంటే 17వ వచనం చూస్తే, 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలైనను ఇతరమైన దేవతలకు నేనుగా అర్పించను. 2 కంచెర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడు నాకు ఇప్పించకూడదా అన్నాడండి. అంటే నేను ఇంక ఎవరికి కూడా నేను బలి అర్పించను. ఆనాటి కాలంలో దేవునికి బలులు అర్పించేవారు కదా. అంటే ఆనాటి కాలంలో సాంప్రదాయం ఏంటని చెప్పారంటే, ఏ దేవునికి బలి అర్పించాలని చెప్పారంటే ఆ దేశపు మట్టి చేతనే బలిపీఠం కట్టించాలని చెప్పినటువంటి భావనలో అతను ఉంటా ఉన్నాడు. గమనించాలి జాగ్రత్తగా. అంటే యెహోవా దేవునికి బలి అర్పించాలని చెప్పారంటే మట్టితోటి, ఆ దేశ మట్టితోటే బలి అర్పించాలి, మనకి బలిపీఠం కట్టుకోవాలని చెప్పినటువంటి ఆలోచనలో అతను ఉన్నాడు. అంటే ఇప్పుడైతే మనకి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని చెప్పి మనం చెప్తున్నాం. అని ఆనాటి కాలంలో నయమాను యొక్క ఆలోచన ఎలా ఉందని చెప్పానంటే, ఇక్కడ మట్టి తీసుకుపోయి ఇక్కడ మట్టి చేతనే బలిపీఠం కట్టుకోవాలి, ఆ బలిపీఠం మీద నేను యెహోవాకు ఆరాధన చేయాలని చెప్పిన తలంపు కలిగి ఉన్నాడు. చెప్తే అతనిలో మార్పు వచ్చేసింది. నేను యెహోవాకు మాత్రమే ఆరాధన చేస్తాను, నేను ఎవరికి కూడా ఇంకా ఆరాధన చేయనని చెప్పని అతను స్పష్టంగా చెప్తున్నాడండి. 3 మార్పులు మనం స్పష్టంగా మనం గమనించవచ్చు. అయితే ఇంకొక మాట మనం గమనించాలండి. అతను బాగైపోయిన తర్వాత అతను కృతజ్ఞత కనపరిచాడండి. కృతజ్ఞత బాగైపోయిన తర్వాత తిరిగి మళ్ళా అట్లే వెళ్ళిపోలేదు. తిరిగి మళ్ళా ఎలీషా వద్దకు వచ్చి ఏమంటున్నాడని చెప్పానంటే, 15వ వచనం చివర చూస్తే, ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకోలేదని అతనితో చెప్పగా, అంటే అతను వస్తా వెండి పట్టుకొచ్చాడు, బంగారం పట్టుకొచ్చాడు, దుస్తులు పట్టుకొచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? పో యోర్దాన్లో మునుగునాయనా అని చెప్పి అన్నాడు. మునిగాడు, బాగైపోయాడు. అమ్మాయి నాకు మిగిలిపోయిందని చెప్పి వెళ్ళిపోరు. అట్లనే తిరిగి మళ్ళీ ఎలీషా వద్దకు వచ్చి ఏమన్నాడని చెప్పారంటే, నా యొద్ద నువ్వు బహుమానం తీసుకోవాలి అని చెప్పని మాట మాట్లాడుతున్నాడండి. దానికి ఎలీషా ఒప్పుకోలేదు. ఒప్పుకోవాలి అని చెప్పని ఊరుకోలేదు. కింద మాట చూస్తేనండి, మనము
16వ వచనం చివర చూస్తే, నయమాను అతనిని ఎంతో బతిమాలెను. చూశారండి, నయమాను అతనిని ఎంతో బతిమాలినను. ఎలీషా చెప్పాడు, నేనేం తీసుకోను, నాకు అక్కర్లేదని చెప్పాడు ఎలీషా. చెప్తే నయమాను ఊరుకోలేదు, బతిమలాడుతూ ఉన్నాడట, తీసుకోనైనా ఒకటైనా తీసుకో, ఈ కొద్దిగానే తీసుకో, బాగైపోయాను కదా, ఈ కొద్దిగానే తీసుకో అని చెప్పాడు. నాకు అసలు వద్దని చెప్పాడు ఎలీషా. కృతజ్ఞత అనేది అక్కడ కనపరిచాడండి. ఇదిగో ఈ కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కనపరచాలండి. దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేసినప్పుడు, దేవుని వల్ల మేలు పొందుకున్నప్పుడు దేవునికి మనం ఆ యొక్క కృతజ్ఞత అనేది కనపరచాలండి. నా ప్రాణమా నీ దేవుడైన యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన్ను సన్నుతించాలి, మన యొక్క ఆ యొక్క కృతజ్ఞత చూపించాలి దేవునికి. కానీ తిమోతి పత్రికలో ఒక మాట రాయబడింది, ఏంటని చెప్పారంటే, అంత్య దినాల్లో ఏముందంటే, తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, 2 తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, అవిధేయులు, అదండి కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారట ఈనాటి కాలంలో. దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేస్తూ ఉన్నాడు, కానీ దేవునికి వారు థ్యాంక్ఫుల్నెస్గా జీవించట్లేదు. ఆ యొక్క కృతజ్ఞతా భావం వారు కనపరచట్లేదండి. స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, గర్విష్ఠులు కృతజ్ఞత లేనివారుగా ఉంటా ఉన్నారు. తెస్సలోనిక పత్రికలో ఏముందండి, ప్రతి విషయంలో కూడా తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం, తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తం అంటే ఏంటని చెప్పంటే, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా, చక్కని ఆహారం ఇచ్చావు ప్రవ్వా, చక్కని ఇల్లు ఇచ్చావు ప్రవ్వా, నీకు స్తోత్రం ప్రవ్వా, చక్కని ఉద్యోగం ఇచ్చావు ప్రవ్వా, స్తోత్రం ప్రవ్వా. దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము ఆ యొక్క కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం అని చెప్పేసి, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరగకుండా ఈరోజు చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. నయమాను ఈరోజు మనకు చక్కని పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. నయమాను ఆ విధంగా స్వస్థపడడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా తగ్గింపు తత్వం, విధేయత కనపరిచాడు. ఆ యొక్క విధేయత కనపరచడం వల్ల అతను స్వస్థపరచబడ్డాడు. మొట్టమొదటి పాఠం. రెండవ పాఠం ఏంటి చెప్పంటే, స్వస్థపడిన తర్వాత అతను నూతనమైన విశ్వాసం కనపరుస్తూ ఉన్నాడు, నూతనమైన స్వభావం కనపరుస్తూ ఉన్నాడు, నూతనమైన ఆరాధన కనపరుస్తూ ఉన్నాడు అక్కడ. మూడవదిగా దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడండి. 3 తప్పులు చేశాడు. 3 తప్పులు. ఏ విధంగా మనం జీవించకూడదు, ఏ విధంగా జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, దేవునిలో రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నూతనమైన స్వభావం మనలో రావాలి, నూతనమైన విశ్వాసం కనపరచాలి. మూడవగా దేవుని పట్ల కృతజ్ఞత మనం కలిగి ఉండాలండి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక.